హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా గార్డెన్లో పండిన పేజికాయల యొక్క హార్వెస్టింగ్ని చూపించబోతున్నానండి. ఇగో ఇవి చూడండి, వీటినే పేజికాయలు అని అంటారు. వీటినే లాంగ్ బీన్స్ అని, బారాబాట్లని, హరిశ్చంద్రకాయలని కూడా అంటారనమాట. ఇవి పూర్తిగా ఆర్గానిక్ అండి, హెల్దీ, టేస్టీ మరియు నేచురల్ అన్నమాట. మా గార్డెన్లో ఈ పేజికాయలు బాగా అయ్యాయండి. చూడండి, ఇగో ఇవి చాలా ఈజీగా పండిపోతుంది ఈ పంట. చూడండి ఎంత బాగా పెరిగాయో. రండి, వీటిని ఈరోజు మనం హార్వెస్ట్ చేద్దాం. చాలా బాగా పండాయి. ఇగో పొడవుగా కూడా పెరిగాయి బాగా. ఇదిగో ఇది మ్యాక్సిమం లెంగ్త్ అన్నమాట. 15 ఇంచెస్ వరకు కూడా పెరిగాయండి. మొన్న మధ్యన బాగా వాన పడినప్పుడు కొన్ని పాడైపోయి, మరికొన్ని అయితే అడుగు నుండిపోయి పండిపోయి నేను చూసుకోలేదు. ఈ పండిపోయిన కాయలు అయితే మనకి కూర చేయడానికి పనికిరావు, కానీ వీటి నుంచి గింజల్ని మనం ఏరుకొని కూరలో వేసుకొని చేసుకోవచ్చు, లేదా ఎండబెట్టి దాచిపెట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వండుకోవచ్చు. ఈ పేజికాయలు కొన్ని పండిపోయాయి కదా, వీటి నుండి మనం గింజలను అయితే తీసేసుకున్నాను. మరికొన్ని పండిపోయిన కాయలను అయితే అలాగే చెట్టుకో 2 వదిలేసాను. దానివల్ల అవి విత్తనాలుగా పనికొస్తాయి, నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి పనికొస్తాయి. ఈ పేజికాయలు అయితే పూర్తిగా ఆర్గానిక్ అండి, మరియు నేచురల్ కూడా. వీటితో చేసిన ఫ్రై కానీ, కూర కానీ, పప్పు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లాంగ్ బీన్స్ తినడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్తంలో షుగర్ లెవెల్ కంట్రోల్గా ఉంటుంది, జీర్ణక్రియ సులభమవుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడుతుంది అన్నమాట. బరువునైతే తగ్గిస్తుంది, శరీరానికి స్థిరమైన శక్తిని కూడా అందిస్తుంది, మన ఎముకలకి కావలసిన అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. వీటిలోని పుష్కలంగా ప్రోటీన్స్, విటమిన్స్ మరియు మినరల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ పేజికాయలు శాకాహారులకైతే ఒక మంచి బహుమతి లాంటిది, ఎందుకంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి కదా. అందుకే నేను మా తోటలో ఇవి పండించాను. ఇవి ఈ చెట్టుకి తీసిన ఫస్ట్ హార్వెస్ట్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విత్తనం వేసి చెట్లను పెంచి కాయలు కాసినప్పుడు మనకి చాలా ఆనందం వేస్తుంది. వాటిని చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇవాళ నేను తీసిన ఈ కాయలతో కూర చేద్దామని అనుకుంటున్నాను. మీకు నా గార్డెన్లో పండిన ఈ పేజికాయలు నచ్చితే వెంటనే మీకు ఈ వీడియో నచ్చేసినట్టయితే మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ ఇచ్చేసి, ఒక కమెంట్ చేసి, కొంచెం షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? Thank you for watching.